భారత్ క్రికెట్ కీపర్ రిషబ్ పంత్ కొత్త అవతారం ఎత్తాడు. రిషబ్ పంత్ కెరీర్లో ఇప్పటివరకు చూడండి ఈ మ్యాచ్లో కనిపించింది. రిషబ్ పంత్ కొన్ని క్షణాలు వేరే అవతారంలో కనిపించాడు. ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ టీ20ని ప్రారంభించింది. ఈ టీ20లో రిషబ్ పంత్ ఆడుతున్నాడు. రిషబ్ పంత్ ఓల్డ్ ఢిల్లీ సిక్స్కి కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. వాస్తవానికి ఢిల్లీ ప్రీమియర్ లీగ్ టీ20 టోర్నమెంట్లో ఆడుతున్న రిషబ్ పంత్ వికెట్ కీపర్గా కాకుండా బౌలర్గా కనిపించాడు. కీపర్ స్థానంలో వంశ్ బేడీ అనే ప్లేయర్ బాధ్యతను తీసుకున్నాడు. ఈ క్రమంలో పంత్ ఫీల్డర్గా కనిపించాడు. అంతేకాకుండా మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే చివరి ఓవర్ బౌలింగ్ చేయడానికి రిషబ్ పంత్ స్వయంగా వచ్చాడు. ఇప్పటివరకు రిషబ్ తన కెరీర్లో బౌలింగ్ చేయలేదు, కానీ తొలిసారిగా అతను బౌలింగ్ చేయడం కనిపించింది. రిషబ్ పంత్ బ్యాటింగ్ కోసం అభిమానులు భారీగా తరలివచ్చారు. కానీ అతను అందరినీ ఆశ్చర్యపరుస్తూ బౌలింగ్ చేయడం గమనార్హం. బ్యాటింగ్లో మాత్రం విఫలమయ్యాడు. బౌలింగ్లో అతను చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశాడని చెప్పొచ్చు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.